బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పురాణాపూల్లో పూజారి కుటుంబాన్ని హైడ్రా కాపాడింది. వరదలతో శివాలయంలో చిక్కుకుపోయింది పూజారి కుటుంబం. నిన్న రాత్రి నుంచి శివాలయం పైనే పూజారి కుటుంబం ఉంది. వారిని క్రేన్ సహాయంతో హైడ్రా సిబ్బంది సురక్షితంగా కాపాడారు. హైదరాబాద్ పురాణాపూల్లో పూజారి కుటుంబాన్ని హైడ్రా కాపాడింది. వరదలతో శివాలయంలో చిక్కుకుపోయింది పూజారి కుటుంబం. నిన్న రాత్రి నుంచి శివాలయం పైనే పూజారి కుటుంబం ఉంది. వారిని క్రేన్ సహాయంతో హైడ్రా సిబ్బంది సురక్షితంగా కాపాడారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పురాణాపూర్ దేవాలయం సంబంధించిన ఒక నలుగురిని హైడ్రా సిబ్బంది కూడా కాపాడారు. ఎందుకంటే వరద ఉద్రిక్త నేపథ్యంలో వారు ఇందరి నుంచి కూడా శివాలయం పైన ఉన్న వారు చిక్కుకొని ఉన్నారు. అయితే దీంతో హైడ్రా అధికారులు మళ్ళా వరద ఉద్రిక్త ఎక్కువ కావడంతో దీనికి సంబంధించి వారిని క్రేన్ సహాయంతో కూడా నలుగురిని కూడా కాపాడారు. అయితే మొత్తానికి చూస్తే వారు ఏ క్షణమైన యొక్క ప్రమాదం జరిగి ఉండే నేపథ్యంలోనే ఇలాంటి యొక్క క్రేన్ ద్వారా వారిని బయటకు తీసుకొచ్చామని చెప్పి కూడా హైడ్రాకు సంబంధించిన వారు చెప్తున్నారు. వాళ్ళు యొక్క క్రేన్ నుంచి బయటికి వచ్చిన దాని తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము యొక్క వరదకు సంబంధించి తాము ఎంతో భయపడ్డామని యొక్క ప్రాణాలను హరిచేతిలో పెట్టుకొని ఉన్నామని చెప్పి కూడా వారు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా నిన్న కురుస్తున్న భారీ వర్షాలతో కూడా పూర్తిగా పురాణాపూర్ సంబంధించి లోతట్టు ప్రాంతాలంతా కూడా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక శివాలయం పైన వీరు గత నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ఉండటంతో ఇక హైడ్రా సిబ్బంది ఇది వారిని కాపాడి వారి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ చూస్తే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి మాత్రము నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. ఏ క్షణంలోనైనా ఏం జరిగే అవకాశం అంటే ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా కూడా పూర్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.